హలో బడీస్ అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నానండి. మరి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చూస్తున్నారా? హెన్నా నేను ఎలా పెట్టాను సెల్ఫ్‌గా అన్నది ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకోవాలని నేను రెడీ అయిపోయానండి. అది కూడా మన వ్యూవర్స్ చాలామంది అడుగుతున్నారు. మీరు సెల్ఫ్‌గా హెన్నా ఎలా పెడతారు? మీరు ఎదుటి వాళ్ళకి పెడుతున్నారు ఓకే. మీరెలా పెట్టుకుంటున్నారు అని అడగటం చేశారండి. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడో చాలా నెలల క్రితం ఒక వీడియో సెల్ఫ్‌గా ఎలా పెట్టుకోవాలన్నది ఒక వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పటికి ఇదిగో ఇలా సెల్ఫ్‌గా కూడా హెన్నా పెట్టుకోవచ్చు అని చూయించడం కోసం ఏ హెన్నా పెట్టుకున్నాను, ఎలా కలిపాను, ఎలా అప్లై చేశాను అన్నది స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేసుకోవడానికైతే నేనైతే రెడీ అయిపోయానండి. హెన్నా పెట్టుకోవడం అయిపోయింది. ఇదిగో ఇట్లా తీసి తల స్నానానికి కూడా వెళ్ళటానికి రెడీ అయ్యాను. సరే దానికన్నా ముందుగా అసలు హెన్నా పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నాను. గిన్నె నిండా హెన్నా కలిపాను. చూసారు కదా! ఈ హెన్నా ప్యాకెట్‌లో ఒకటి ఇండిగో ప్యాకెట్, ఒకటి హెన్నా ప్యాకెట్. అలానే హెన్నానేనా? ఇదిగో పాల గ్లాసు, కాఫీ పొడి వేసిన గ్లాసు, వాటర్ గ్లాస్. ఇవన్నీ ఎందుకు అని అనుకుంటున్నారా? అలానే కాఫీ పౌడర్ ప్యాకెట్ అదే బ్రూ పౌడరు ప్యాకెట్. అలానే బ్రష్‌లు, దువ్వెనలు, కత్తెరలు ఇవన్నీ రెడీగా ఉన్నాయి. సరే ఇప్పుడు కాఫీ తాగటానికి రెడీ అవుతున్నానా? అదేనండి నిన్న హెన్నా పెట్టాను. హెన్నా పెడతాము అని అన్నప్పుడు నువ్వు తెలుసు కదా మీకు హెన్నాలో కొంచెం అంటే కొంచెం కాఫీ పొడి కూడా వేస్తాను అని చెప్పి అలా కొంచెం కాఫీ పొడి వేసి అది ఫోల్డింగ్ చేయటం మర్చిపోయాను. అంతే గడ్డగట్టేసింది. మరి నేనెందుకు వదులుతాను? ఇదిగో ఇలా కాఫీ తయారు చేసుకున్నాను. రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మరి కాఫీ తాగటానికేనా ఈ బ్రూ పౌడరు? కాదండి. హెన్నాలో కూడా కలుపుకోవచ్చని ఇందాకే కదా చెప్పింది. అలా కొత్త ప్యాకెట్ కట్ చేశాను. కొంచెం రంగు తగ్గితే పాలల్లో కలుపుకొని పక్కన పెట్టేసుకున్నానా, మిగతా కొంచెం చిటికెడేనండి ఎక్కువ వేసుకోవద్దు. చూసారా పెద్ద వీడియో అనేటప్పటికి నా మాట కూడా తడబడుతుంది. అండ్ బాబోయ్ ఇంతసేపు మాట్లాడాలా నేను? బాబోయ్ అని మనసులో అనుకుంటూనే మొదలుపెట్టేశానండి. ఇంకా హెన్నా పెట్టుకోవటానికి రెడీ అవుతూ చిక్కు తీయటం ఎలా తీస్తున్నానో ఒక్కసారి గమనించండి. నేనిప్పుడు పెట్టుకుంటున్న జుట్టు హెన్నా అదే జుట్టు చూసారు కదా! నూనె తల ఉన్న జుట్టు. ఏ ఎలా హెన్నా పెట్టుకోవాలి? ఎవరెవరు హెన్నా పెట్టుకోవాలి? ఏం చెయ్యాలి? ఏంటి అన్నది నిదానంగా ఈ 20 నిమిషాలండి. హెన్నా అంటే 20 నిమిషాల వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలుసు మీకు బోర్ కొట్టుద్దేనని చెప్పి. అయినా తప్పదండి. స్టెప్ బై స్టెప్ మీతో మీకు చెప్పాలి అంటే ఇంత టైం అయినా సరే నేను తీసుకోవాల్సిందే. మరి జుట్టు చక్కగా చిక్కు తీసుకున్నాను. 2 పాయలు చేసేసుకున్నాను. ఇదిగో ఇప్పుడు రిలాక్స్‌డ్‌గా హెన్నా పెట్టుకోవటానికి రెడీ అవుతూ గిన్నె నిండా కలిపెట్టాను గదా! గంటి జారుగా కాకుండా కొంచెం గట్టిగా అలా అని నీళ్ళగా కాకుండా ఈ హెన్నాని కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇందాక కలుపుకొని పెట్టుకున్నాను చూసారా కాఫీ, ఆ కాఫీ ఆస్వాదిస్తూ హాయిగా అలా తాగుతూ మరి బ్రూ పౌడరు కాఫీ తాగటానికే కాదండోయ్! హెన్నాలో కూడా కలుపుకోవచ్చు అని చెప్పటం కోసమే ఈ ఒక్క చిన్న వీడియో అలా ఆ పాలు, కాఫీ కలుపుకొని తాగుతూ ఇలా హెన్న పెట్టడానికి రెడీ అయ్యాను. కాఫీ తాగడానికి కంప్లీట్ అయిపోయిందని హెన్నా పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నాను. చక్కగా జుట్టు మొత్తం చిక్కు తీశాను. ఆయిలీ తల. ఎవరు హెన్నా ఆయిలీ తలతో పెట్టుకోవాలా? తలస్నానం చేసిన జుట్టుకి ఎవరెవరు పెట్టుకోవాలి? ఎలా పెట్టుకోవాలి? ఏంటి అన్నది మీకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ చక్కగా ఇప్పుడు నేను క్లియర్ చేస్తానండి. పాపటి తీశాను. అలానే మాడు పైన ఎలా రౌండ్ చుడుతున్నానో చూడండి, గమనించండి. కొత్తగా పెట్టడం నేర్చుకోవాలనుకున్న వాళ్ళైనా ఇలానే పెట్టాలి. ఎదుటి వాళ్ళకి పెట్టేటప్పుడు. మనకు మనం పెట్టుకునేటప్పుడైనా ఇదిగో ఇలానే పెట్టుకోవాలి. రీసెంట్‌గానే అంటే నిన్నే ఒక వీడియో అప్లోడ్ చేశానండి. కెమికల్ డై వేసుకున్న జుట్టుకి హెన్నా పడతదా? మంచిదా? కాదా? అన్నది. అసలు హెన్నానే ఆ జుట్టుకి అతకదండి. టైం తీసుకుంటది. అంటే కెమికల్ ఎక్కువ ఉంటుంది కదా! అందుకని. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అసలు డిస్క్రిప్షన్‌లో నేను ఇవ్వటం ఎందుకండి చక్కగా ప్లేలిస్ట్‌లోకి యూట్యూబ్ ఛానల్‌లో కొన్ని వీడియోస్ కనుక మనకు నచ్చినాయి అనుకోండి, ఆ వీడియోకి సంబంధించిన ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్‌లో హెన్నానా, శారీ ప్లీటింగా, ఫేషియలా, ఐబ్రోసా బోలెడన్ని ఉంటాయి. మనకు నచ్చిన వీడియో నచ్చిన ప్లేలిస్ట్‌లోకి వెళ్ళి చక్కగా స్టెప్ బై ఒకటి తర్వాత ఒకటి అన్నట్టు చక్కగా చూడొచ్చు. చూసారా నేను ఎలా ముడి వేస్తున్నానో? నా జుట్టు పొడవుగా ఉందా? పొట్టిగా ఉందా? చాలామంది అంటూ ఉంటారండి. పొడవైన జుట్టుకి హెన్నా పెట్టాలంటే ఎదుటి వాళ్ళకే చాలా కష్టమండి. మనకు మనం ఎలా పెట్టుకోవాలిరా బాబోయ్! అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానో చూడండి. నేను మిర్రర్ గూడా లేకుండా నా ఎదురుగా మిర్రర్ గూడా లేదండి.
మిర్రర్ లేకుండా నాకు నేనే నా మాడు పైన జుట్టు ఇదిగో ఇక్కడ సర్కిల్ తీస్తే ఇంత జుట్టు వస్తుంది, ఇదిగో ఇలా రౌండ్ చుట్టూ హెన్నా అలా కలుపుతూ ఈ హెన్నా జుట్టుకి అప్లై చేస్తూ ఇదిగో ఇలా 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 అని చెప్పి ఎలా అప్లై చేస్తున్నానో చూస్తున్నారా, గమనించారా? ఆ బ్రష్ పట్టుకున్నాను హెన్నాతో, ఆ రౌండ్ అలా తిప్పాను. ఆ తర్వాత జుట్టున అదిగో ఇలా మెలికలు వేస్తూ ఎన్ని మెలికలు తిరుగుతుందో చూడండి నా పొడవైన జుట్టుకి. రహస్యం ఏంటి అన్నది ఇందాకెప్పుడో చెప్దామనుకున్నానండి, ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను. నా పొడవైన జుట్టుకి రహస్యం హెన్నా. ఎందుకంటే నేను మంత్లీ కుదిరితే 2 టైమ్స్ పెట్టుకుంటా, కుదరలేదనుకోండి మంత్లీ వన్సే పెట్టుకుంటా. ఒక్కొక్కసారి మనకి మెంటల్ స్ట్రెస్, టెన్షను, అనీజీగా ఉంది అని అనుకున్నప్పుడు 4 రోజుల క్రితం పెట్టిన మళ్ళీ 1 వీక్లోనే మళ్ళీ ఇంకొకసారి పెడతా. అది మన ఇష్టం, మన కంఫర్ట్, మన ఆలోచన, మన ఫీలింగ్. ఎందుకంటే టెన్షన్ ఉందనుకోండి, కొంచెం మామిడిపోయిన ఈ హెన్న కనుక అలా చల్లచల్లగా తగిలిందనుకోండి, అసలు ఎంత రిలాక్స్గా ఉంటుందండి. టెన్షన్ ఉన్న టైంలో టెన్షన్ తీసేసేది హెడ్ మసాజు, ఆ తర్వాత హెడ్ మసాజు మనకి మనం చేసుకోవాలి అంటే కష్టం, ఎదుటి వాళ్ళు చేయాలి. అలా కాకుండా ఇదిగో ఇట్లా చల్లగా ఉన్న ఈ హెన్నా పేస్ట్ని మన తలపైన ఇదిగో నేను పెట్టినట్టు కనుక పెట్టుకున్నా, ఎదుటి వాళ్ళతో పెట్టించుకున్నా ఎంత హాయిగా ఉంటుందో ఫస్ట్. ఆ తర్వాత జుట్టు చక్కగా గ్రోత్ బాగుంటుందండి. హెన్నా వల్ల మనకి హాని అస్సలు ఉండదు. హెన్నా పెట్టుకున్నా కూడా నాకు జుట్టు ఊడుతుంది అనేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకు ఊడుతుందబ్బా అని మనకి మనమే క్వశ్చన్ చేసుకోవాలండి. ఎందుకు ఊడుతుంది? హెన్నా పెట్టుకున్నప్పుడు చక్కగా నీట్గా హెడ్ వాష్ అంటే ప్లెయిన్ వాటర్తో కడక్కపోవటం వల్ల తెల్లటి నీళ్ళు వచ్చేదాకా 1 బకెట్కి 2 బకెట్లు అన్నట్టు ట్యాప్ కింద తలబెట్టి చక్కగా కడిగేసుకోండి. అప్పుడు హెయిర్ ఫాల్ అన్నది అస్సలు ఉండదు. ఇందాక చెప్తా వేరే టాపిక్లోకి వెళ్ళిపోయానండి. హెన్నా ఎవరెవరు పెట్టుకోవాలి అనేది వయసుతో సంబంధం లేదు. 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆర్గానిక్ హెన్నా లీఫ్ పౌడర్ నేను వాడేది. మీ ఇష్టం, మీకు నచ్చిన హెన్నా ఏ హెన్నా అయినా సరే వాడుకోవచ్చు. ఆ హెన్నా కూడా ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అని ఒక డౌట్ ఉంది కదా. నల్ల వెంట్రుకల వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ నల్ల వెంట్రుక అంటే చిన్న వయసు వాళ్ళకి నల్లటి జుట్టు ఉంటుంది. ఆ జుట్టు రంగు మారకుండా ఇంకా నల్లగా మంచిగా ఉండాలి అంటే హెన్నా అప్లై చేసుకోండి. ఆ హెన్నా కూడా ఎందుకు మనము ఇంత చిన్న వయసులోనే మనం హెన్నా ఎందుకు పెట్టుకోవాలి అంటే చెప్పాను కదా, బలమైన కురులు నిగనిగలాడుతూ నల్లగా షైనీగా స్మూత్గా మంచిగా ఉండాలి, సిల్కీగా అంటే హెన్నా పెట్టుకోవటం వల్ల మంచి ఉపయోగం ఉంది. అలానే హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ ఉంటుంది, అలానే రీగ్రోత్ ఉంటుంది. అలానే ఈ నల్ల జుట్టు వాళ్ళకి వయసు పెరిగే కొద్దీ వైట్ హెయిర్ రాకుండా ప్రొటెక్షన్ ఉండి కొంతకాలం పోన్ చేస్తుంది అన్నది ఫస్ట్. అలానే అరే నాకు ఇప్పటికే ఒక 20-30 వైట్ హెయిర్లు ఉన్నాయండి, మేమేం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. అలానే అన్నట్టు ఈ నల్ల జుట్టు ఉన్నవాళ్ళు నూనె తలతో కూడా హెన్నా పెట్టుకోవచ్చండి. అలానే కొంచెం అంటే చాలా కొంచెం వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా నూనె తలతో పెట్టుకోవచ్చు. అయితే కొంచెం వైట్ హెయిర్ అంటే 1/4 వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, తలస్నానం చెయ్యాలి. కానీ కొంచెం అంటే కొంచెం ఒక 10 చుక్కల నూనె అలా రాయనట్టుగా కొబ్బరి నూనె రాసేసి ఆ తర్వాత చక్కగా హెన్నా అప్లై చేసుకోండి. నేను ఇచ్చే సలహా అది. సరే హెన్నా మంచిగా వైట్ హెయిర్ అప్పుడేంటి, నల్ల జుట్టు నల్లగా ఉంటుంది, తెల్ల జుట్టు ఎర్రబడుతుంది. ఇప్పుడే కనుక మీరు స్టార్ట్ చేశారనుకోండి హెన్నా పెట్టుకోవటం, అప్పుడేం చేయాలి, తెల్ల వెంట్రుక అంత రంగు రాలేదనుకోండి, అరే బాలేదే అని ఫీల్ అవుతూ ఆపేసేయమాకండి. మళ్ళీ రిపీట్గా ఒక 10 డేస్లోనే ఇంకొకసారి పెట్టేసేయండి. అప్పుడు మంచి రెడ్డిష్ కలర్లో వస్తుంది. దూరం నుంచి చూస్తే నల్ల జుట్ట ఎర్ర జుట్ట అని అర్థం కానంత మంచి కలర్లో అయితే మీ జుట్టు ఉంటుందండి. అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇంకొక స్టెప్ చెప్తానండి. ఇప్పుడు నాకు ఈ ఎర్ర జుట్టు ఇష్టం లేదురా బాబోయ్, నా వల్ల కాదు, నల్ల జుట్టే కావాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే తెల్ల జుట్టు వచ్చి ఈ హెన్నా పెట్టుకోవటం వల్ల ఎర్ర జుట్టు ఉంటుంది. నాకు ఎర్ర జుట్టు వద్దు, నాకు నల్ల జుట్టే కావాలని అనుకుంటున్న వాళ్ళు, నేనైతే ఆర్గానిక్ ఇండిగో లీఫ్ పౌడర్ వాడుతున్నానండి. నా పార్లర్కి వచ్చిన వాళ్ళందరికీ అదే సలహా ఇస్తాను. మంచిగా ఎలా ఈ ఇండిగో అప్లై చేయాలన్న వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అన్నట్టు ఈ హెన్నా ఎలా కలపాలి, ఎలా మిక్స్ చేయాలి, ఎలా తలకు పెట్టుకోవాలి,
బోల్డ్ ఎలా తలకి ఎదుటి వాళ్ళకి ఎలా పెట్టాలి, ఎలా పెట్టాను అన్న వీడియోస్ బోల్డ్ అన్నీ. ఇందాక చెప్పింది అదే. మన యూట్యూబ్ ఛానల్లోనే మనకు ఒక వీడియో కనుక నచ్చితే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. చక్కగా ఒకటి తర్వాత ఒకటి మీకున్న డౌట్స్ అన్నీ చక్కగా క్లియర్ అవుతాయి. అలానే హెన్నా ఎలా మిక్స్ చేయాలి అన్నది కూడా అప్లోడ్ చేశానండి. ఈ ఆర్గానిక్ హెన్నా వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి. హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ ఉంటుంది, తలనొప్పి తగ్గుతుంది, జుట్టు డ్రైనెస్ నుంచి తీసేసి చక్కగా సిల్కీగా, స్మూత్గా, షైనీగా మెరుస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటి? అలానే రీగ్రోత్, ఊడిన జుట్టు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి వెంట్రుక 4-5 సంవత్సరాలే ఆ వెంట్రుక లైఫ్, తర్వాత ఊడుతూనే ఉంటాయి. మనం ఎప్పుడు కేర్ తీసుకోవాలి, ఎప్పుడు భయపడాలి అంటే, బాబోయ్ విపరీతమైన జుట్టు కనుక ఊడుతుందనుకోండి, అప్పుడు మన హెల్త్ ఏమైనా బాగోకపోతే జుట్టు ఊడుతుంది, లేదా మనం మంచిగా నిద్రపోకపోతే జుట్టు ఊడుతుంది, మంచిగా విటమిన్స్ ఉన్న ఫుడ్ కనుక తీసుకోకపోతే ప్రాపర్గా అప్పుడు జుట్టు ఊడుతుంది. ఇన్ని కారణాలు మనం గమనించుకొని మనం కేర్ తీసుకోవాలి. అలా కేర్ తీసుకుంటానే ఇదిగో ఇలా హెన్నా అప్పుడప్పుడు పెట్టుకున్నాం అనుకోండి, ఇందాక చెప్పింది అదే, మనం స్ట్రెస్, టెన్షన్ ఇలా అలా ఉన్నప్పుడు మైండ్ రిలాక్స్ అవ్వాలి అంటే హెడ్ మసాజ్, కుదరకపోతే హెన్నా చెప్పాను కదా, కూల్గా ఉంటుంది కాబట్టి మాడు పైన ఆ చల్లటి హెన్నా పేస్ట్ మన మాడుకి తగులుతూ ఉన్నప్పుడు అబ్బా భలే ఉంటుందండి. ఎంత హాయిగా ఉంటుందో. ఎంతమంది ఎక్కువ సార్లు అడిగిన వాళ్ళు ఉన్నారు. భలే పెడుతున్నారండి మీరు హెన్నాను, చాలా మంచిగా రిజల్ట్ వస్తుందండి, మా జుట్టు మెరుస్తూ ఉన్న జుట్టు మా సొంతం అవుతుంది, అలానే హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అయ్యి మంచిగా రీగ్రోత్ కూడా ఉంటుందండి, బాగుంటుంది అని చెప్పి అడిగిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలానే ఈ హెన్నా ఆర్గానిక్ హెన్నా లీఫ్ పౌడరు నేను ఆన్లైన్లో కూడా కొరియర్ కూడా చక్కగా చేస్తున్నానండి. మీకు కావాలి అనుకుంటే నెంబర్ ఇస్తాను, చక్కగా తెప్పించుకోవచ్చు. అమ్మయ్య, ఇప్పుడు చక్కగా చూడండి, గమనించండి, ఇవన్నీ చిన్న చిన్న జుట్లు ఉన్నాయి చూసారా, ఈ బుజ్జి జుట్లు గమనించారా? ఈ జుట్టంతా ఊడిన జుట్టు మళ్ళీ మనకు వస్తుంది. అదే ఎలా వస్తుంది? కంపల్సరిగా ఊడిన జుట్టు మనం కేర్ తీసుకున్నా, కేర్ తీసుకోకపోయినా జుట్టు వస్తుంది. కానీ కేర్ తీసుకోవటం వల్ల ఏంటంటే ఫాస్ట్గా గ్రోత్ పెరుగుతుంది, త్వరగా వస్తుంది అన్నట్టు. ఈ నుదురు దగ్గర ఉన్న చూసారా, అక్కడ కనుక జుట్టు ఊడితే మనం కేర్ కనుక తీసుకోలేదనుకోండి, అదేదో సినిమాలో వెంకటేష్ గారు చెప్తారు చూసారా, ఎకరం పోయింది ఆల్రెడీ, ఇంకేం పోయిద్ది అని అంటారు చూసారు, అలా ఎకరాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని ఇదిగో ఇలా ఆర్గానిక్ హెన్నా లీఫ్ పౌడర్ నేను ఇచ్చే సలహా అయితే చక్కగా ఈ హెన్నా వాడమని, నిరభ్యంతరంగా ఆర్గానిక్ హెన్నా అండి, చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు 2 వైపులా 4 వైపులా జుట్టు చక్కగా ఎక్కడన్నా హెన్నా సెల్ఫ్గా ఎలా పెట్టుకోవాలి ఏంటి, నా మాటలు వింటూ అలా వచ్చేసారా నాతో పాటు? ఒకసారి గమనించండి. హెన్నా కుడి వైపున ఒక పాయ, ఎడం వైపున ఒక పాయ అన్నట్టు మధ్యలో గైడ్లైన్స్గా కొంచెం జుట్టు తీసుకున్నాను. ఆ తర్వాత రౌండ్ చుడుతూనే హెన్నా అప్లై చేశాను. తర్వాత కుడివైపున ఒక పాయ, ఎడం వైపున ఒక పాయ తీసుకున్నాను. ఆ తర్వాత ఇదిగో ఇలా అప్లై చేశాను. ఇప్పుడు మిగిలి ఉన్న ఈ 2 కొసలు చూసారు కదా, ఇందాక గమనించారు కదా, 2 వైపులా కొంచెం జుట్టు ఉంది. ఆ జుట్టుని 4 భాగాలు చేశాను. 4 భాగాలు చేసి ఒక భాగం అప్లై చేసేసాను. హెన్నా అప్లై చేస్తున్నాను. ఎలా అప్లై చేస్తున్నానో చూస్తున్నారు కదా, గమనించారా? సెల్ఫ్గా ఎలా పెట్టుకోవాలి అన్న కాన్ఫిడెంట్ మీకు వచ్చిందా? కాన్ఫిడెంట్ వచ్చినా రాకపోయినా మొదటి ప్రయత్నం మనం చేయాల్సిందేనండి. ఇంకొకటి, నేను ఇందాక మీకు చెప్పానా లేదో గుర్తులేదు, నేను మిర్రర్ కూడా లేకుండా నేను ఊహించుకుంటూ ఇదిగో ఇక్కడ పాపటి ఉంది, ఇక్కడ మాడు పైన మిడిల్లో ఇదిగో ఇంత జుట్టు తీయాలి, ఇలా ఊహించుకుంటూ, మరి చిన్న పనులు మనకి మన ప్రతిబింబం చూసుకుంటూనే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ప్రతిబింబం చూసుకోకుండా కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. అలానే అలా చేసిన పనుల్లోనే ఇదిగో ఈ పని అయితే నేను చేశాను. ఇలా చేస్తున్నప్పుడు అసలు కళ్ళు లేని వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారండి చూడండి. మనకి అర్రే ఇలా పాపిడి తీసి హెన్నా పెట్టుకోవాలి, ఇలా పాపిడి తీసుకుని చక్కగా జడ వేసుకోవాలి, ఇలాంటి మనకి తెలిసినా కూడా అర్థం కనిపించకపోతే అల్లాడుతూ ఉంటామే, మనం ఎలా ఉన్నాం, ఎలా ఉండాలి, ఎలా చూసుకున్నాము, ఏం చీర కట్టుకున్నాం అంటూ. కానీ అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో ఆ కళ్ళు కనిపించిన వాళ్ళని చూస్తే భలే బాధ అనిపిస్తుందండి. నిజంగా
అనిపిస్తుందా లేదా మీరే చెప్పండి. సరే నేనైతే 4 వైపులా 2 భాగాలు చేశాను చూసారు కదా ఇందాక జుట్టుని. 2 వైపులా 4 భాగాలు చేశాను చూసారా. ఆ జుట్టుని ఇదిగో ఇలా కలుపుకుంటూ మొత్తానికి ఈ రౌండ్ తిప్పుతూ ఎక్కడైనా కొంచెం ఏమన్నా హెన్నా అప్లై చేయకుండా స్కిప్ చేశానేమో అని గమనిస్తే ఇదిగో ఇప్పుడండి మీరు గమనించారా. ఇప్పుడు సరిగ్గా జుట్టుకి పట్టల. అప్పటికే నాకు ఓపిక అయిపోయింది. అంటే ఈ వీడియో ఎంతసేపు తీసానో తెలుసా? 24 నిమిషాల పాటు తీశాను. నేను ఇప్పుడు ఎంతసేపు మీకు ఎంత వీడియో అప్లోడ్ చేస్తున్నాను? 21 నిమిషం పాటు ఉన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే మీరే ఆలోచించండి ఎంత తక్కువ వీడియోని ఎడిట్ చేశాను అని. అంటే అంత ఈజీగా మనం హెన్నా పెట్టుకోవచ్చు స్టెప్ బై స్టెప్. అదే మిర్రర్ కనుక ఉందనుకోండి నాకు 10 నిమిషాల్లోనే అయిపోయింది. మిర్రర్ లేకుండా రిలాక్స్డ్గా మీకు అర్థమయ్యే పద్ధతిలో నేను చెప్పాలి కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇదిగో ఇలా హెన్నా పెట్టడం గనక అమ్మయ్య కంప్లీట్ చేసేసానండి. ఎలా ఉంది నేను పెట్టిన పద్ధతి? అలానే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూసారా, అది మీకు ఆల్రెడీ తెలిసే ఉండుంటుంది. తెలిసిన మీ వంతు మీకు సంబంధించింది మీ కేర్ మీరే తీసుకోవాల్సిందండి. మొత్తానికి హెన్నా మొత్తం కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఎప్పుడైనా మనకి హెన్నా పెట్టుకున్నప్పుడు గ్రోత్ వచ్చిందా లేదా అని మనం తెలుసుకోవాలి అంటే జుట్టులో గ్రోత్ వస్తుంది. అది మనం తెలుసుకోలేం, ఎదుటి వాళ్ళు మనకు చెప్పాలి. మనకి మనం అప్లై చేసినప్పుడు వెంటనే తెలిసేది ఎక్కడో తెలుసా? ఇప్పుడు నేను ఎక్కడైతే అప్లై చేస్తున్నానో అక్కడ గనక నార్మల్ స్కిన్ కనుక అవ్వకపోతే వెంట్రుకలు చక్కగా మళ్ళీ రీగ్రోత్ కనుక వస్తుందండి. చెవుల పక్కన, వెనక ముచ్చిలిగుంట దగ్గర, ఈ నుదురు దగ్గర, అదేనండి పాపటి బిళ్ళ పెడతాను చూసారా అక్కడ, ఈ సైడ్ లాక్స్ మొత్తం చక్కగా మంచిగా పట్టేటట్టు కొంచెం దట్టంగానే అంటే కొంచెం అదనంగా హెన్నా పెట్టేశాను. అలానే హెడ్ బాత్ చేసే విధానం ఒక్కసారి చెప్తానండి. ఈ హెడ్ బాత్ చేస్తున్నప్పుడు ఇప్పుడు హెన్నా పెట్టుకున్నాను, కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు ఈ హెన్నా కవర్ తొడగాలి, అదే హెన్నా క్యాప్ తొడగాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఎప్పుడు చేయాలి తలస్నానం? షాంపూ చేయకుండా ప్లెయిన్ వాటర్తో చక్కగా షాంపూ చేయాలి. ఇప్పుడు మధ్యలో లేచి వెళ్ళాను కదా, ఎందుకు వెళ్ళాను అని అనుకుంటున్నారు చెప్తా. స్టార్టింగ్ గుర్తులేదండి, అందుకని మధ్యలో నాకు కావాల్సింది వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాను. ఇది ఇందాక చూసారు అను ఆర్గానిక్ హెన్నా, ఇది అను ఆర్గానిక్ ఇండిగో లీఫ్ పౌడర్. ఈ రెండు నా దగ్గర ఉన్నాయి కదా. మీకు ఈ అను ఆర్గానిక్ ఇండిగో పౌడర్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నానండి. మళ్ళీ తెలిసిందే కదా, ఆల్రెడీ మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటానే థంబ్నెయిల్ కోసం ఒక చిన్న వీడియో తీసుకోవాలని. థంబ్నెయిల్ కోసం ఒక చిన్న వీడియో తీసేసుకున్నానండి. అదేనండి, ఫోటోలు తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి దానికోసం 2 స్టిల్స్ ఇచ్చి ఆ తర్వాత ఇలా రెడీ అయ్యాను. ఇందాక మధ్యలో లేచి వెళ్ళాను చూసారా, ఈ హెన్నా క్యాప్ తెచ్చుకోవాలి, మర్చిపోయి వచ్చాను. అందుకని మళ్ళీ లోపలికి వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి కదండి పార్లర్లోకి వెళ్ళి ఈ హెన్నా క్యాప్ తీసుకొని వచ్చేసాను. అంతేనా? ఇంత చిన్న క్యాప్ పెడితే సరిపోయిద్దా ఎంత పెద్ద జుట్టుకి? అందుకే నెక్స్ట్ మళ్ళీ పెడుతున్నానో చూడండి, ఒకసారి గమనించండి. ఇదిగో పెద్ద కవరు వంటింట్లోకి వెళ్ళి ఈ హెన్నా క్యాప్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ క్యారీ బ్యాగ్ తగిలించడానికి రెడీ అయ్యాను. నా చేతుల్ని గమనించారా? ఎదుటి వాళ్ళకి ఎలా హెన్నా పెడుతున్నానో సేమ్ అలానే నా చేతికి ఇంత అవ్వకుండా చక్కగా హెన్నా పెట్టుకున్నానా? మీకు నచ్చిందా? నచ్చినట్టు నేను పెట్టుకున్నాననే అనుకుంటున్నాను. నాకు నచ్చిన పని, నాకు వచ్చిన పని ఇదేనండి. హాయిగా రిలాక్స్డ్గా అలా చేయడానికి రెడీ అవుతూ ఎంతసేపు వెయిట్ చేయాలి? గంట సేపు ఈ హెన్నా క్యాప్ తగిలించిన తర్వాత గంట సేపు ఉండి ఆ తర్వాత ప్లెయిన్ వాటర్తో చక్కగా కడిగేసేసుకొని నెక్స్ట్ డే తెల్ల వెంట్రుకలు ఎక్కువ కనుక ఉండేటట్లయితే నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకొని మళ్ళీ ఒక గంట అట్టి పెట్టుకొని ఆ తర్వాత ప్లెయిన్ వాటర్తో కడిగి ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం కొబ్బరి నూనె, కొంచెం కాదండి ఎక్కువే కొబ్బరి నూనె రాసేసి చక్కగా షాంపూ చేయండి. అంతేనా? మీరు కూడా నేను చెప్పిన పద్ధతే చేస్తూ ఉంటారా? అది చూసారా, నాకు గంట అయిపోయిందా? ఇదిగో ఇలా హెన్నా క్యాప్ తీసాను, హెన్నా కవర్ తీసాను, ఆ తర్వాత స్నానానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను.
చక్కగా స్నానం చేసేసానా, ఒక గంట తర్వాత ఆరిన తర్వాత ఇదిగో ఇలా మీకు నా జుట్టుని తలస్నానం ప్లెయిన్ వాటర్తో కడిగిన తర్వాత ఈ జుట్టు ఎలా ఉందో చూడండి ఒకసారి. ఫోర్ హెడ్ దగ్గర కొంచెం ఎక్కువ పెట్టాను చూసారా, అక్కడ కొంచెం రెడ్డిష్గా అనిపిస్తుంది. అదే మళ్ళీ రేపు షాంపూ కనుక చేశాను అనుకోండి, ఆ రెడ్డిష్ మొత్తం పోయి నీట్గా అందంగా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దే. మళ్ళీ కొత్త